ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పిల్లివారింటి గురించి తెలియక మీరు ఈ తప్పు చేశారు. 5 అన్నదమ్ములు కత్తి పట్టారంటే ఊరంతా నెత్తురు ఏర్లై పారుతుంది. వాళ్ళు కనుక ఇక్కడికి వచ్చారో మీకు చావు మూడినట్టే. మాట్లాడకుండా కూర్చుంటే ఏ గంజో రాగి జావో పడేస్తాం. అలా కాకుండా ఎక్కువ వాగావంటే తిండి లేక చస్తావు. అరే దీని ఫోన్ ఇవ్వరా. నా ఫోన్ ఏదో తీసుకున్నారా? ఇది కూడా అప్పు చేసే కొన్నావా? ఎవరిని మోసం చేసావేంటి? మర్యాదగా మాట్లాడు. అప్పు చేసి నెక్లెస్ కొనుక్కొని అప్పు తీర్చకుండా తిరిగి నీకు మర్యాద ఇచ్చేదేంటే? కొట్టానంటేనా నిన్ను ఇక్కడే చంపేసి మా కళ్ళు గప్పి పారిపోయిందని చెప్పి చిన్న అబద్ధం చెప్పి తప్పించుకోగలం. నోరు మూసుకొని కూర్చో. నువ్వు మీ ఆయనకి ఫోన్ చేసి డబ్బు తెమ్మని చెప్పాలి. తీసుకొస్తాడా లేక నీకు వాడికి సంబంధం లేదని చెప్పి తప్పించుకుంటాడా? అలా చెప్తే మాత్రం ఎక్కువ డబ్బు తీసుకుని దీన్ని అమ్మేయడమే. మొబైల్ అమ్మేస్తారా? అది మా అమ్మ ప్రెజెంట్ చేసింది. వాడు చెప్పేది మొబైల్ గురించి కాదు, నీ గురించి, నిన్ను అమ్మడం గురించి. నీ భర్త మొబైల్ నంబర్ చెప్తావా లేదా? నీ మొగుడి నెంబర్ చెప్తావా లేదా? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? నిన్ను వద్దనుకున్నాడా? సవేష్ బాబు ఫోన్ ఎత్తకపోతే వీళ్ళు నిజంగా నన్ను అమ్మేస్తారు. కట్ చేస్తున్నాడేంటి? మళ్ళీ చేరా. సంపంగి త్వరగా టెల్ మోర్ వర్క్ టు డు, డోంట్ డిస్టర్బ్. రేయ్ నీ సంపంగి మా దగ్గర ఉంది. వెంటనే అప్పుగా తీసుకున్న అసలు వడ్డీ డబ్బు మొత్తం తీసుకురావాలి, లేదా నీ భార్యని ఎక్స్పోర్ట్ చేసేస్తాం. సవేష్ బాబా నువ్వు రాకపోతే నా కథ ముగిసిపోతుంది. బావా నన్ను కొడుతున్నారు. బావా బావా అయ్యో నన్ను కొట్టకండి ప్లీజ్. బావా తొందరగా రా బాబా